హాయ్ ఫ్రెండ్స్, రెడీమేడ్ డ్రెస్సెస్ వస్తాయి గదా! ఇప్పుడు స్టార్టింగే కాబట్టి నేను ఇలా షాప్ అనేసే కాదు, ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటున్నాను. బయట బోర్డ్ పెట్టడం ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి హ్యాండ్స్ వచ్చాయి. సో, మీకు కూడా ఒకసారి వీడియో తీసినట్టు ఉంటుందని చెప్పేసి తీసాను. రెడీమేడ్ డ్రెస్‌కి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే ఇలా ఫస్ట్ స్టార్టింగ్‌లో అందరూ ఇలాంటి హ్యాండ్సే ఇస్తారు. కానీ ఇవి పర్ఫెక్ట్‌గా వేయడం మనం స్టార్ట్ చేస్తేనే మనకి ఇంకా ఎక్కువ వస్తాయి. డ్రెసెస్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి. సో, ఫస్ట్ ఇలా సైడ్స్ అన్నవి ఓపెన్ చేసేయాలి. చంక దగ్గర భాగంలో సైడ్స్ ఒక 2 ఇంచెస్‌కి ఓపెన్ చేయాలి. నేను వీడియో పర్ఫెక్ట్‌గా పెట్టలేదు కెమెరాని. సో, అది కొంచెం ఇటు సైడ్ జరిగింది. చంక దగ్గర భాగాన్ని మాత్రం ఒక 2 ఇంచెస్ ఓపెన్ చేయండి. సైడ్ ఓవర్‌లాక్ కూడా ఉంది. ఇదిగోండి చూస్తున్నారు గదా! ఇటు సైడ్ కొంచెం కనిపిస్తుంది తీసేటప్పుడు. సో, ఓవర్‌లాక్ ఉన్నా కూడా ఏదున్నా కూడా కొంచెం తీసేస్తే మనకు బావుంటుంది ఫిట్టింగ్ అన్నది. పైన అలాగే కుట్టు పెట్టేసుకుంటే మాత్రం అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదు. సో, 2 సైడ్స్ ఇలా తీసేసి హ్యాండ్స్ కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ హ్యాండ్స్ ఇప్పుడు ఓపెన్ చేసేసి పెట్టేసుకొని, ఈ షోల్డర్ ఉంది గదా! ఈ షోల్డర్‌కి ఈ హ్యాండ్ ఒకసారి సరిపోతుందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ పడొచ్చు, తక్కువ పడొచ్చు. సో, ఇలా మిడిల్‌కి ఒక పాయింట్ పెట్టేసుకొని, ఇలా ఖచ్చితంగా హ్యాండ్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే పైనుంచి వేయడం కాదు, మనం లోపల నుంచి వేస్తాము ఈ హ్యాండ్స్ అనేవిప్పుడు. సో, ఇలా హాఫ్ ఇంచ్ రౌండ్ చుట్టూ ఇలా మార్క్ చేసేసుకొని నీట్‌గా ఉంచుకుంటే మనకు వేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. మిడిల్‌కి ఇలా ఒక మార్క్ చేసుకోండి. అక్కడ ఆల్రెడీ ఉంది గదా! లేకపోతే 2 హ్యాండ్స్‌ని కొంచెం ఫోల్డ్ చేసి మిడిల్‌లో అయినా మీరు ఖచ్చితంగా మార్క్ చేసుకోండి. దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా చుట్టూ 2 సైడ్స్ కూడా 2 హ్యాండ్స్‌కి కూడా మార్క్ చేసి పెట్టుకోండి. అప్పుడే మనకి కుట్టేటప్పుడు నీట్ ఫినిషింగ్‌తో బావుంటాయి. అంత ఖర్చు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని మనం హ్యాండ్స్ కుట్టే దగ్గర ఇలా చేయడం కరెక్ట్ కాదు గదా! ఎలా పడితే అలా. సో, అందుకని. ఈ షోల్డర్ ఉంటది గదా! మిడిల్ షోల్డర్ కుట్టు దగ్గరకి ఒక మార్క్ చేసేసుకొని, మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని, ఇలా 2 ఈక్వల్‌గా ఉండేటట్టు చూసుకొని స్టార్టింగ్ ఒక రఫ్ స్టిచ్ చేసి ఖచ్చితంగా షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే ఆ లైన్ మనం గీసుకున్నాం గదా! ఆ లైన్ మీదే ఖచ్చితంగా పెట్టి కుట్టు పడేటట్టు అంచుకి కుట్టు వేసుకోవాలి. డ్రెస్ అంచుకి ఇలా డ్రెస్ లోపల నుంచి పెట్టాలి. పైనుంచి కాదు, మనం నార్మల్ హ్యాండ్స్ పైనుంచి జాయిన్ చేస్తాము. ఇవి రెడీమేడ్ డ్రెస్ కాబట్టి లోపల నుంచి ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. పైపింగ్ కూడా ఉంటుంది కొంత హ్యాండ్స్ షోల్డర్స్ దగ్గర. సో, పైపింగ్ మీద పడకుండా పక్కన వేసుకోండి. పైపింగ్ ఉంటే గనక. నాకు కానీ లేకపోతే ఇలా వేసుకుంటున్నాను. డ్రెస్ మొత్తం నెక్స్ట్ ఇటు సైడ్ కుట్టేటప్పుడు పైకుండాలి, వెనక్కుండాలి. ఇటు తిప్పేసుకొని నీట్‌గా ఇదిగోండి చూపిస్తున్నాను గదా! ఇప్పుడు మీకు ఆ లైన్ అన్నది కవర్ చేసుకుంటూ ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ఇలా నీట్‌గా అంచు మీదే కుట్టుకుంటూ రావాలి. డ్రెస్ మొత్తం మీరు హెవీ ఉంటుంది. ఎందుకంటే వీటికి లేయర్స్ ఎక్కువేస్తారు రెడీమేడ్ డ్రెసెస్‌కి. సో, కుట్టేటప్పుడు మిషన్ మీదే ఉండాలి. డ్రెస్ అంతా కిందకి అలా ఉంటే జారిపోతున్నట్టు రాదు ఫినిషింగ్. ఎండింగ్ దాకా ఒక స్టార్టింగ్, ఎండింగ్ రఫ్ స్టిచ్ చేసుకోండి. మిడిల్‌లో ఒక స్టార్ట్ చేసినా కూడా ఒక రఫ్ స్టిచ్ అయితే వేయండి. సో, ఇప్పుడు ఇలా నీట్‌గా ఇంక తిప్పేసుకొని 2 సైడ్స్ అయిపోయిన తర్వాత మనం కుట్టిన కుట్టుంది గదా! పాదం వెడల్పు. ఆ పాదం అన్నది మనం కుట్టిన కుట్టు మీద ఉండేటట్టు ఫస్ట్ పాదం ఉండేటట్టు చూసుకొని ఇంకో స్టిచ్ వేయండి. దాని పక్కనే పావించి వెడల్పుతోనే ఇంకో స్టిచ్ వేస్తే ఆ ఫినిషింగ్ లుక్ అయితే బావుంటుంది. దానికి ఆల్రెడీ హ్యాండ్స్‌కి కూడా ఓవర్‌లాక్ ఉంది. బట్ అయినా సరే ఇలా వేస్తే మీకు బావుంటుంది కంఫర్ట్ ఎప్పటికైనా సరే. ఒక పని ఇచ్చినప్పుడు ఎవరైనా సరే నీట్‌గా చేసివ్వడమే మంచిది గదా! సో, ఇలా చేసేసుకోవాలనమాట. నెక్స్ట్ ఇటు సైడ్ తీసేసుకొని ఈ హ్యాండ్ ఒకసారి ఇలా కొలుచుకోండి. స్టార్టర్స్ కాబట్టి ఫస్ట్ అలా అదొక టిప్. నెక్స్ట్ ఇదొక టిప్. ఈ మిడిల్ పాయింట్ అక్కడికి, ఇక్కడికి ఇలా పెట్టేసుకొని చుట్టూ ఇలా కొలిచేసుకోండి ఎక్కడి దాకా వస్తుందన్నది. సో, కరెక్ట్ గానే ఉంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసేసుకోవచ్చు మీరు ఈజీగా నార్మల్ హ్యాండ్ కుట్టినట్టే. కాకపోతే ఈ హ్యాండ్‌ని లోపల పెట్టి మెయిన్ క్లాత్‌ని ఇలా పైకి పెట్టేసుకొని మనం ఆల్రెడీ గీత గీసుకున్నాం గదా! దాని మీదే ఒక అంచు ఒక పాయింట్ వెడల్పుతోనే అంచు మీదే ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఖచ్చితంగా. పాయింట్ మీదే అంచు మీదే ఉండాలి ఆ స్టిచ్ అన్నది. మనం ఇలా చేయడం వల్ల ఫస్టే మార్కింగ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్. మనకే బెనిఫిట్. ఎక్కువ తక్కువ లేకుండా నీట్‌గా ఉంటుంది క్లాత్ అనేది. మనం హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ కూడా రాదు. సో, ఇలా చుట్టూ మొత్తం ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నీట్‌గా లాస్ట్ దాకా స్టార్టింగ్, ఎండింగ్ రఫ్ స్టిచ్ చేయండి. ఇటైతే ఇలా కుట్టుకోవడం కొంచెం ఈజీయే. కాకపోతే ఫస్టే చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో, దానికి కూడా ఇలాగే పాదం వెడల్పుతో పావించుతో ఇలా ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఇంకో స్టిచ్ నీట్‌గా వేసేసుకోవాలి.
చుట్టూ జాగ్రత్త కింద డ్రెస్‌ని కుట్టుకోకుండా ఇలా నీట్‌గా కొంచెం కొంచెం స్టిచ్ చేసుకుంటూ జరుపుకుంటూ వెళ్ళండి చిన్నగానే. ఎండింగ్‌లో కూడా ఒక రఫ్ స్టిచ్ చేసేసి తీసేసేయండి. ఇప్పుడు ఈ స్టిచెస్ చూపిస్తాను చూడండి ఒకసారి ఎంత నీట్‌గా పడిందో. ఇలా పావించి మాత్రమే ఉండేటట్టు చూసి కుట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్‌ట్రా క్లాత్ పెట్టలేదు కదా! అందుకోసం అనేసి. ఇప్పుడు ఈ గౌన్ అంతా రివర్స్ చేసుకోవాలి ఫ్రాక్‌ని. రివర్స్ చేసేసి నడుము దగ్గర నుంచి ఆల్రెడీ అంత కింద నుంచి అవసరం లేదు. మీకు డబుల్ స్టిచ్ నార్మల్‌గా అయితే నార్మల్‌గా వేసేసేయండి మొత్తం. లేకపోతే ఇలా నడుము దగ్గర నుంచి ఇలా ఎండింగ్ దాకా హ్యాండ్స్ దాకా ఒక రఫ్ స్టిచ్ ఒకటి తీసేసుకొని స్టార్టింగ్ ఎండింగ్‌కి ఒక 2 స్టిచెస్ అయితే వేసేసేయండి. నాకైతే వీళ్ళు ఇంత అని చెప్పలేదు హ్యాండ్ లూజ్. సో, సుమారుగా దాని సైజే పెట్టేసాను. నార్మల్‌గానే ఎక్కువేం పెట్టలేదు. ఖర్చు కూడా నేను 1 ఇంచే ఉంటుంది. 1 ½ ఇంచ్, 1 ఇంచ్. ఇటు సైడ్ కూడా అలాగే కుట్టేసుకోండి. మనం ఎక్కడైతే ఇలా కుట్లు ఓపెన్ చేసామో దానికంటే 1 ఇంచ్ వెనక్కే రఫ్ స్టిచ్ వేసుకుంటూ స్టార్ట్ చేసేసుకోవాలి. సో, సెకండ్ హ్యాండ్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా ముందు మనం కుట్టిన హ్యాండ్ అదితో కుట్టుకోవాలి. ఈ సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో కుట్టుకోవాలి. సో, ఇలా చెక్ చేసుకోవాలి హ్యాండ్‌ని. మనం ఎంత లూజ్ పెట్టుకున్నాం అనేసి. ఇలా ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే 2 హ్యాండ్స్ ఈక్వల్ లూజ్‌తో ఉంటాయన్నమాట. ఒకటి లూజ్‌గా, ఒకటి టైట్‌గా లేకుండా ఈక్వల్‌గా ఉంటాయి. వాళ్ళకి కావాలనుకుంటే ఇలాగే అడ్జస్ట్ చేసుకుంటారు. లేకపోతే లేదు. చూసారా ప్లస్ సింబల్ ఎంత ఈజీగా ఎంత బాగొచ్చిందో. మామూలుగా కుట్టుకుంటే ఇలా రాదు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఆల్ బటన్ మీద కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మీద మీరు కామెంట్ ఏంటో కూడా తెలియజేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.